హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము వంకాయ కూర చేసుకుందామండి. వంకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను వంకాయలు తీసుకున్నాను, అరకిలో వంకాయ తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకున్నాను. ప్రాసెస్ చూద్దాము. ఈ విధంగా మనము కుకింగ్ డిష్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము 1 నిమిషము. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, డ్రై మిర్చి వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు నేను 2 తీసుకున్నాను. స్మాల్ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. మనము ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. మొత్తం కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. వంకాయలు వేసుకున్నామండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. 1/4 స్పూన్ వేసుకోవాలి. కొంత కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. ఒక 10 నిమిషాలు పెట్టుకున్నాము. ఓకే అండి, మనకి ఇప్పుడు వంకాయలు ఉడికిపోయాయి. టొమాటోస్ వేసుకున్నాము. ఇక్కడ 3 టొమాటోస్ తీసుకున్నాను. స్మాల్ టొమాటోస్ 3 తీసుకున్నాను. ఇందులోకి కారం వేసుకున్నాము. త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. కొద్దిగా మనం వాటర్ వేసేసుకున్నాము. టమాటోస్ మగ్గిపోయాయి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసాము. 10 నిమిషాలు పెట్టుకొని దించేసుకున్నాము. మూత పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకున్నాము. అంతే అండి, వంకాయ కూర రెడీ. సరిపడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక బౌల్లో తీసేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా వంకాయ కూర ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది.
Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.